వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపద్మ. ఈరోజు వచ్చేసి రాములకాయ కర్రీ చూపిస్తాను అండి. సింపుల్గా టేస్టీగా బాగుంటుంది. పల్లెటూరులో చాలా బాగా చేస్తారండి. టమాటో కర్రీ చూపిస్తాను రండి. సో టమాటాలు తీసుకుందాం, చిన్న చిన్న కాయలు. సో ఫ్రెష్గా చెట్టు నుంచి కోసుకొచ్చిన కూరగాయలండి ఇవి. సో ఆనియన్స్ దీంట్లో ఎక్కువ వేసుకోవాలండి. నేను పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకొని టమాటా ముక్కల్లో సాంబార్ పౌడరు, కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. ముక్కల్ని గట్టిగా ఒత్తినట్టు అలా కలుపుకుంటూ ఉండాలి. ఆ మొక్కల్లోంచి ఏవైతే ఉన్నాయో విత్తనాలు కానీ గుజ్జు కానీ అలా బయటకు వచ్చేస్తుంది. టేస్ట్ ఇక్కడే ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఈలోపు ఏం చేద్దామంటే మనం ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్, పోపు గింజలు వేసేసుకొని ఒక ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకుందాం. మిర్చి, ఆనియన్ అన్నీ కలుపుకుందామండి వేసుకొని. సో ఆనియన్ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఈ కర్రీకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమీ అవసరం లేదు. సో డైరెక్ట్గా ఏవైతే మనం కలుపుకున్నామో ఉప్పు కారాలు వేసుకొని ఆ ముక్కలు అయితే డైరెక్ట్గా వేసేద్దాం టమాటాలు. సో నేను చెప్పిన విధంగా అయితే వేయండి, ఎలాంటి మసాలాలు వేయకుండా సింపుల్గా అయిపోద్ది. సో ఆ వాటర్ ఏవైతే ఉన్నాయో ప్లేట్లో అవి మొత్తం కలిపేసుకుందాం. సో దీంట్లో అయితే కందిపప్పు వేసుకుందాం. ఒక గుప్పిడి కందిపప్పు అయితే తీసుకున్నాను. దీనికి టేస్ట్కి వచ్చేసరికి కందిపప్పు కలిస్తేనే అండి టేస్ట్ బాగుండేది రాములకాయ కూరకి. టమాటో కర్రీ చేసుకుంటాం కానీ రకరకాలుగా, ఒకసారి ఈ పద్ధతిలో అయితే చేయండి, చాలా టేస్టీగా బాగుంటుంది. మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుందండి. నేను వెళ్ళినప్పుడల్లా మా అమ్మ టమాటో కూర బాగా చేస్తుంది, నా కోసమే చేస్తుంది మెయిన్. సో ధనియాలు కూడా వేయించుకొని పక్క పెట్టుకుందాం. చల్లారిన తర్వాత కొంచెం కొబ్బరి, వెల్లుల్లి కూడా వేసేద్దాం. ఇంకో విషయం అండి, అల్లం మాత్రం వేయొద్దు. అల్లం వేయకుండా ఓన్లీ ధనియాలు అవి మెత్తగా పౌడర్ చేసుకొని బరగబరగ్గా వేసేసుకుందాం. కొబ్బరి, వెల్లుల్లి యాడ్ చేసుకొని వేసుకున్నాక ఈలోపు టమాటాలు చూసారు కదా, పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలంటే, మరి చిన్న చిన్న ముక్కలు అయితే వద్దు, నోటికి తగులుతుంటేనే బాగుంటుంది. కలుపుకున్నాక చూస్తున్నారు కదా, చక్కగా మనకి ఉడకొచ్చింది. ఉడికిన తర్వాత ఏం చేద్దామంటే దీంట్లో కొంచెం వాటర్ ఇంకిపోతున్నాయి కదండి, చూస్తున్నారు కదా. కొంచెం కలుపుకుంటూ ఉందాం, కొంచెం మెత్తగా ఉడికించేసుకుందాం. మా అమ్మ చాలా బాగా చేస్తుందండి. నాకు చక్కగా పచ్చిమిరపకాయ టమాటో పచ్చడి కానీ, లేదంటే టమాటో కర్రీ కానీ ఇలాంటివి చాలా బాగా చేస్తుంది. ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాం. వాటర్ అయిపోయాయి కదా, కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుందండి. దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా, లేదంటే బోండాలో కానీ, వడల్లో కానీ, వీటిలోకైనా టమాటో కూర చాలా బాగుంటుంది, రాములకాయల కూర. కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసేసాను. కొంచెం వాటర్ దీనికి పోయిన తర్వాత ఇంకే ఉప్పు కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, మనం ఆల్రెడీ టమాటాల్లో కలిపేసుకున్నాం కాబట్టి సరిపోతాయి. అదే అండి ఇక్కడ వచ్చే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ముందుగా ఏదైతే మనం పౌడర్ వేసి పెట్టుకున్నామో బరగబరగ్గా, దాన్ని అయితే వేసేద్దాం. ధనియాలు, కొబ్బరి, వెల్లుల్లి వేసుకొని పెట్టుకున్నాం కదండి, అదైతే వేసేద్దాం. గుమగుమలు ఆడిపోతుందండి, అసలు ఎంత టేస్టీగా ఉంటుందో, ఎంత బాగుంటుందో. దాంట్లోనే వేసాం కదండి, ఒక 5 నిమిషాల ముందు కందిపప్పు నానబెట్టుకుంటే సరిపోతాయి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఆ కందిపప్పుని అయితే దీంట్లో వేసేస్తున్నాం కదా, ఆ టేస్ట్ ఈ టమాటాల టేస్ట్ చాలా బాగుంటుంది కాంబినేషను. ఎంత బాగుందంటే సూపర్ ఉంది టేస్ట్, భలే స్మెల్ వస్తుంది. అల్లం మాత్రం వేయొద్దండి, వేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.